నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక వనమూలికను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది శివుడి యొక్క జటాజూటముగా భావించి ఎవరికైనా సరే కట్లు కానివ్వండి, బంధనాలు కానివ్వండి, చేతబడి కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి వీటితో ఈ వనమూలికలకు సంబంధించినటువంటి ఇట్లాంటివన్నిటిని కూడా వాడి ఈ వనమూలికలతో ప్రయోగం చేయటం ద్వారా వారికి ఉండబడేటువంటి యొక్క దోషాలన్నీ అతి శీఘ్రంగా తొలగుతాయి. చాలా శక్తివంతమైనటువంటిది. ఇది కేరళ, తమిళనాడు ఆ ప్రాంతం నుండి కీకారణ్యాల్లో నుంచి సేకరించి వాటిని ఒక తిథుల్లో, అమావాస్య, పౌర్ణమి ఇత్యాది తిథుల్లో తీసుకొచ్చి వీటిని ఈ విధంగా ప్రయోగాలు చేస్తాం. తద్వారా వాళ్ళకి ఈ ప్రయోగాలు, దీని ద్వారా ప్రయోగాలు జరుగుతాయి అనే విషయాలు కూడా చాలామందికి తెలియదు. రాజశ్యామల అంటేనే ఆవిడ ప్రధానమైనటువంటి ఒక దేవత. ఆవిడకి ఇట్లాంటి వస్తువులన్నిటితో కూడా హవనాలు జరుగుతూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వడానికి ఏ వనమూలికలతో ఏమేమి సంకల్పం చేస్తే రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందో అది కేవలం తెలుగు ప్రాంతాల్లో ఇక్కడ అన్ని రకాల ప్రయోగాలని దైవ సంకల్పంతో ధార్మికమైన సంకల్పాలు సిద్ధింప చేసుకోవడానికి సశాస్త్రీయంగా కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో అస్మద్ గురువరేణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణల ద్వారా ఈ మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉన్నాము. ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, కోర్టు సమస్యలు అవ్వచ్చు, వైవాహిక జీవిత సమస్యలు అవ్వచ్చు, వేటికైనప్పటికీ కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతూ వాళ్ళ స్వర్ణాలయం దాకా రాగలిగాం మనం? సర్వరాజవశంకరి, సర్వ స్త్రీ పురుషవశంకరి, సర్వ దుష్టమృగవశంకరి, సర్వ సత్వవశంకరి, సర్వలోకవశంకరి, మధుర మీనాక్షి. ఇక్కడ రాజశ్యామల అమ్మవారు అసలు ఆవిడ యొక్క చూపు మనకి కనిపిస్తూ ఉంది. నేనున్నాను, నీకేం కావాలని అడగడానికి సిద్ధంగా ఉంది. అమ్మవారిని దర్శించడం అంటే పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటేనే సాధ్యపడుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఏ దేవతను ఉపాసించాలన్నా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. రోజు మనం ఒక్కొక్క దేవుడి గురించి చెప్పుకుంటూ పోతున్నాం. కానీ అసలు రాజశ్యామల అమ్మవారిని ఉపాసిస్తేనే గణపతిని పూజ చేయటం అని ఎంత ముఖ్యమో, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన పూజ చేయకుండా ఏ దేవత అనుగ్రహం కూడా లభించదు.